Good morning and praise the Lord. Praise the Lord. Happy New Year, all of you. I thank the Lord for one more new year that God has given each one of us. మరి ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చిన దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నా. One thing we need to understand that it is not that we did some good thing that we are entering the new years, but it is the God grace that enable each one of us to come in new year. మరి ఒక నూతన సంవత్సరంలోనికి రావడానికి మనము కారణం కాదు, కానీ కేవలం ఆయన కృప మాత్రమే కారణమని జ్ఞాపకం చేసుకుందాం. Hallelujah. Praise the Lord. As this morning we are going to meditate the God's word. ఇది నా వాక్యం ధ్యానిస్తుండగా Before that, just I would like to tell you something. ముందుగా ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. Why do we hear the God's word in our life? మనం ఎందుకు దేవుని వాక్యాన్ని వినాలి? Is it necessary for us to hear the God's word? అది మన జీవితాలకు అవసరమా? Yes or no? We have to understand that why I should hear God's word. మనం ఎందుకు దేవుని వాక్యాన్ని వినాలి అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. Is it God's commandment that we must hear the voice of God? దేవుని వాక్యమును మనం వినాలని ఏమైనా ఆజ్ఞ ఉందా? We need to understand. మనం అర్థం చేసుకోవాలి. For today, this morning meditation, I would like to draw your attention to the James chapter 4 verse 8. ఈ దినం వాక్య భాగము కోసం ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. Praise the Lord. Praise the Lord. Sound is not coming. Say a little soundly. Praise the Lord. As we are going to hear the God's word, we should have a rejoice in God's presence. దేవుని వాక్యం వినే ముందుగా మనలో వినాలనే ఆశ, సంతోషము మనలో ఉండాలి. Are we happy or not? సంతోషంగా ఉన్నారా లేదా? But sound is not coming from our mouth. సంతోషంగా ఉన్నారు కానీ శబ్దం రావట్లేదు. As we enter a new year, because of God's grace, మనం కొత్త సంవత్సరంలోకి వచ్చినామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. when we look at the other people, how they are enjoying today, వేరే వ్యక్తులను జ్ఞాపకం చేసుకోండి. మందిరంలో లేరు కానీ వాళ్ళు అనేక విధాలుగా సంతోషిస్తూ ఉన్నారు. but we Christian, more than them, how we should rejoice in God's presence. వారందరికంటే కూడా ఆయన సన్నిధానంలో ఉన్న మనం ఇంకా ఆనందించాలి, ఇంకా సంతోషించాలి. Is it or not? అవునా కదా? So have that happy in our life as we are sitting in God's presence. దేవుని సన్నిధానంలో కూర్చున్న మనం సంతోషంగా ఆయన వాక్యాన్ని వినడానికి అప్పగించుకుందాం. As we read New Testament from the James chapter 4 verse 8. కొత్త నిబంధనల నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. Here James telling that యాకోబు భక్తుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, come close to God and God will close to you. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని యాకోబు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. The sentence start with come close to God. ఇక్కడ ఈ వాక్యం ఎలా స్టార్ట్ అవుతుందంటే దేవుని యొద్దకు మీరు రండి అనే వచనంతో మనం చదువుతా ఉన్నాము. See here the James telling with his experience that everyone should become close to God. తన అనుభవంతో యాకోబు భక్తుడు ఏం చెప్తున్నాడంటే మీరు దేవుని యొద్దకు రండి అనే వచనాన్ని యాకోబు భక్తుడు రాస్తా ఉన్నాడు. But remember, not only the James telling here, ఇక్కడ యాకోబు భక్తుడు ఒకటే చెప్పట్లేదు, కానీ even Jesus Christ himself, he commanded that you come to me. యేసు ప్రభువుల వారు కూడా మాట్లాడుతున్నారు, మీరు నా యొద్దకు రండి అని ఆయన చెప్పడం మనం చూస్తా ఉన్నాం. Gospel of Matthew chapter 11 verse 28. ఈ యాకోబు మత్తయి సువార్త There we can see that Jesus telling that come to me. ఇక్కడ మత్తయి సువార్తలో చూసినట్లయితే 11:28 మనం చూసినట్లయితే ప్రయాసపడి భారం మోచిన జనులారా నా యొద్దకు రండి అని యేసు ప్రభువుల వారు మాట్లాడుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Jesus himself he said that come to me. యేసు ప్రభువుల వారు ఈ మత్తయి సువార్తలో ఏం చెప్తున్నారంటే మీరు నా యొద్దకు రండి అనే వచనాన్ని చెప్తా ఉన్నారు. And it is the commanded by Jesus that everyone should become
in Christ. ప్రతి ఒక్కరు కూడా ఆయన యొద్దకు రావాలని ఆయన ఆజ్ఞ ఇస్తా ఉన్నారు. So after coming in Christ, what shall we have benefit? యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీకు ఏమి దొరికింది, లేకపోతే నీకు దొరికిన లాభం ఏంటి? James telling that first of all we have to come close to God. యాకోబు భక్తుడు ఏం చెప్తున్నాడంటే ముందుగా మనము ఆయన యొద్దకు రావాలి. And then telling that God also come to us. అప్పుడు మాత్రమే దేవుడు మన యొద్దకు వస్తాడు. Do we think once in our life that if we will go to the God, God will come to us? ఎప్పుడైనా ఆలోచించారా నేను దేవుని యొద్దకు వెళ్తే ఆయన నా యొద్దకు వస్తాడని? Is there anybody to think like this? ఎవరైనా ఆలోచించారా? Of course we are coming to the Lord. మనకు తెలుసు మనం అందరం ఆయన దగ్గరికి వస్తా ఉన్నాము. If God will come to us, then what will be happen? మనం ఆయన యొద్దకు వస్తా ఉన్నాం, కానీ ప్రభువే మన దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? For the today message is, ఈరోజు వాక్య భాగం నుంచి when we come to the Lord, మనం ఎప్పుడైతే ఆయన యొద్దకు వస్తామో, and when God come to us, ఆయన ఎప్పుడైతే మన యొద్దకు వస్తారో really what will be happen? The Bible says ఏం జరుగుతుందో వాక్యం సెలవిస్తా ఉంది. that we should understand. అది మనం అర్థం చేసుకోగలగాలి. Let us see for the example. ఒక ఉదాహరణను మనం జ్ఞాపకం చేసుకుందాం. When we coming to the Lord and God coming to us, what will be happen? మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన మన యొద్దకు వచ్చినప్పుడు ఏం జరుగుతా ఉంది? Gospel of Mark chapter 5 verses 22 and 23. మార్కు సువార్త 5వ అధ్యాయము ఆయన సముద్ర తీరము ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయూరు అని ఒకడు ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. Hallelujah. హల్లెలూయా. See, once again I would like to tell that when we come close to God and when God come close to us, what will happen? ఇక్కడ యేసు ప్రభుల వారి యొద్దకు మనము వెళ్ళినప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. As we read the Gospel of Mark, మార్కు సువార్త 5వ అధ్యాయం 22-23 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే here we can see a person coming to Jesus Christ. ఇక్కడ ఒక వ్యక్తి ప్రభు వారి యొద్దకు వస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. We are looking that when we come to the Christ, what will happen when God will come to us? మనము ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు, ఆయన మన యొద్దకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఈ వచనాల్లో మనం తెలుసుకోగలుగుతాం. 22 it is telling that 22వ వచనం చూసినట్లయితే the one of the leader of the synagogue named Jairus he came to Jesus Christ. సమాజ మందిరపు అధికారులలో యాయూరు అని ఒకడు ఆయన యొద్దకు వచ్చినని చూస్తా ఉన్నాం. Do you know why he came to Jesus? ఆయన ఎందుకు వచ్చాడో మీకు అర్థమైందా? Listen. His daughter about to die, that's why Jairus came to Jesus Christ. యాయూరు యొక్క కుమార్తె మరణించనై ఉంది, అందుకోసమే యాయూరు అధికారి అయినా సరే ప్రభు యొద్దకు వచ్చినాడని మనం చూస్తా ఉన్నాం. Just remember that a daughter is going to about to die, how will be the situation of a father? ఒక వ్యక్తి లేకపోతే ఒక కుమార్తె చనిపోతుందంటే ఒక తండ్రి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక అర్థం చేసుకుందాం మనం. Definitely there will be a pain in his heart. ఖచ్చితంగా వారి హృదయంలో భారము లేకపోతే భయము అనేది వారి హృదయంలో ఉంటుంది. With broken heart he came to the Jesus Christ. వారిలో నలిగిన హృదయం లేకపోతే ఎంతో బాధ వారి హృదయంలో ఉంటుంది. Jairus was asking to Jesus that యాయూరు ఇక్కడ యేసు ప్రభు వారిని ఒక విషయం అడుగుతా ఉన్నాడు. you come to my house. మీరు నా గృహంలోనికి రండి. See, as today topic we are going to see. ఈ దినం వాక్య భాగం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే when we come close to God, మనం ఎప్పుడైతే ప్రభు యొద్దకు వస్తామో, and when God come to close to us, ప్రభు మన యొద్దకు వచ్చినప్పుడు what will be happen? ఏం జరుగుతుంది? Jairus came to Jesus యాయీరు యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చారు. and asking him that యేసు ప్రభు వారిని ఒక విషయం అడుగుతా ఉన్నాడు. you come to my house. ప్రభువా నువ్వు మా ఇంటికి రండి, నా దగ్గరికి రండి అని యాయీరు మాట్లాడడం చూస్తా ఉన్నాం. Why he said?
ఎందుకు అలా అడుగుతున్నాడు? Because his daughter about to die. ఎందుకంటే తన కుమార్తె మరణించనయ్యింది. See here, Jesus did not deny him. ఇక్కడ యేసు ప్రభువారు నేను రానని ఏమాత్రం కూడా తృణీకరించలేదు. As Jesus was going with him. ఇక్కడ యేసు ప్రభువారు యాయీరుతో పాటు వెళ్ళడం మనం చూస్తా ఉన్నాం. Let us see what happened on the way. ఏం జరిగిందో మనం ఈ వచనాల్లో జ్ఞాపకం చేసుకుందాం. Can you read the verse 35? 35వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. Here some of the relatives of the Jairus family came to him and saying to the Jesus that ఇతను యేసు ప్రభువుల వారిని వారి ఇంటికి ఆహ్వానిస్తుండగా వారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది అని చెప్పడం చూస్తా ఉన్నాం. your daughter is died. మీ కుమార్తె మరణించింది. See, when Jairus came to Jesus, యాయీరు యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు he said that my daughter about to die. యాయీరు యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి ఏం చెప్పిండంటే నా కుమార్తె మరణించనయింది అని చెప్పిండు. But second, some of the relatives came and saying that on the way. కొద్ది నిమిషాల్లో వారి బంధువులు కొంతమంది వచ్చి లేకపోతే కొందరు అధికారులు వచ్చి చెప్పింది ఏంటంటే నీ కుమార్తె మరణించింది. Saying that no more, your daughter already has died. నీ కుమార్తె మరణించిందనే విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. The question here arises that ఇక్కడ ఒక ప్రశ్న అతనికి ఎదురైతా ఉంది. after hearing this, should Jesus should we go there? ఇది విన్న తర్వాత యేసు ప్రభుల వారి ఇంటికి వెళ్ళాలా వద్దా? In that situation, suppose if we are, then what we will do then? ఆ పరిస్థితుల్లోనే మనం ఉంటే ఏం చేస్తాం? See, a daughter was about to die. అక్కడ కుమార్తె మరణించనయ్యింది. And Jesus was going. యేసు ప్రభుల వారు ఆ ఇంటికి వెళ్తా ఉన్నారు. On the way he heard that daughter was died. మార్గంలో ఉండగానే ఆమె కుమార్తె మరణించడం జరిగింది. It's supposed to be stopped there. కానీ యేసు ప్రభుల వారు అక్కడే ఆగిపోవాలి. But listen, when you see the next verse 36. 36వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పెను. Even though Jesus heard that what they were telling. యేసు ప్రభుల వారు వింటా ఉన్నారు. కొంతమంది వచ్చి ఆయన కుమార్తె చనిపోయిందని చెప్పడము ఈ యేసు ప్రభుల వారు విని ఉన్నారు. And Jesus said to the leader of the synagogue. కానీ యేసు ప్రభుల వారు ఈ అధికారితో ఒక విషయాన్ని చెప్తా ఉన్నారు. Do not fear, believe. భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము. See, there is written only believe. ఇక్కడ రాయబడింది ఏంటంటే కేవలము నమ్మిక ఉంచుము. Here heard that his daughter has died, but Jesus again telling that you no need to fear, only you believe. ఆ కుమార్తె మరణించింది అనే వార్త వచ్చింది కానీ యేసు ప్రభుల వారు ఆయన ఏం చెప్తున్నారంటే నమ్మిక మాత్రం ఉంచుమని ఆయన చెప్తా ఉన్నారు. And Jesus went to the Jairus home. యేసు ప్రభుల వారు యాయీరు ఇంటికి వెళ్ళి ఉన్నాడు. Lot of people there were crying. చాలా మంది అనేకమైన జనసమూహం ఆ ఇంట్లో ఏడుస్తా ఉన్నారు. Because his daughter was died. ఎందుకంటే అతని కుమార్తె మరణించి ఉంది. Jesus went inside. యేసు ప్రభు వారు లోపలికి వెళ్ళడం జరిగింది. Daughter was on the bed. ఆ కుమార్తె పడక మీద పడుకొని ఉండడం జరిగింది. We see the verse 42. What is the written? 42వ వచనాన్ని చూసినట్లయితే వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. 41వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలి తాకుము అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. Hallelujah. హల్లెలూయా. Here Jesus coming into the room. యేసు ప్రభువుల వారి గృహంలో ప్రవేశించినప్పుడు and telling that this girl is not a die but a sleeping. యేసు ప్రభుల వారి గృహంలో ప్రవేశించి ఈ చిన్నది మరణించలేదు కానీ నిద్రించుచున్నది అనే విషయాన్ని యేసు ప్రభుల వారు తెలియజేస్తా ఉన్నారు. See, Jairus family came and said that daughter has died. యాయీరు యొక్క కుటుంబం ఏం చెప్తుందంటే ఆ కుమార్తె మరణించి ఉంది. But Jesus coming after telling that she is not a die but she is sleeping.
యేసు ప్రభుల వారు వచ్చి చెప్తున్న విషయం ఏంటంటే ఆమె మరణించలేదు కానీ నిద్రించి ఉన్నదనే విషయాన్ని చెప్తా ఉన్నారు. See verse 42. 42వ వచనంలో చూస్తే When Jesus said to the daughter who was died, యేసు ప్రభువుల వారు ఆ చిన్నదానితో మాట్లాడినప్పుడు he took her hand ఆ చిన్నదాని చేయి పట్టి and said to her that, ఆ చిన్నదానితో ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. Talitha kum. తలితాకుమి. That means I said to you, get up. ఆ మాటకు అర్థం ఏంటంటే చిన్నదాన లెమ్మని అర్థము. To whom Jesus was speaking? ఎవరితో యేసు ప్రభుల మాట్లాడుతున్నారు? Jairus' daughter who was already died. యాయిరు కుమార్తె మరణించి ఉంది. ఆ మరణించిన కుమార్తెతో యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. See verse 42. Immediately the girl get up. 42వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభువుల వారు ఆ మాట చెప్పిన వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగినని మనం చూస్తా ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. See, when we come close to God and God come to us, what will be happen? మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన మన యొద్దకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. Jairus came to Jesus యేసు ప్రభుల వారి యొద్దకు యాయిరు రావడం జరిగింది. because his daughter was about to die. ఎందుకంటే ఆయన కుమార్తె మరణించినయింది. And when Jesus came to Jairus' home, ఎప్పుడైతే యేసు ప్రభుల వారు యాయిరు ఇంటికి వచ్చి ఉన్నారో, see, his daughter was died. తన కుమార్తె మరణించింది. But after coming Jesus Christ, his daughter became alive. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు ఆ ఇంటికి వచ్చినారో ఆమె బ్రతకడం జరిగింది. Hallelujah. హల్లెలూయా. Why we are coming to the Lord? ఎందుకు మనం ఆయన సన్నిధానానికి వస్తున్నాం, ఆయన యొద్దకు వస్తున్నాం? And why God coming to in our life? ఎందుకు ఆయన మన జీవితాల్లో పని చేస్తున్నారు, ఆయన మన జీవితంలోనికి వస్తా ఉన్నారు? We know the story of Lazarus. మనకి తెలుసు లాజరు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. See, after 4 days Jesus came there. ఆయన లాజరు మరణించిన 4 దినాలకు యేసు ప్రభుల వారు రావడం జరిగింది. Some of them were telling that it is coming smell because of his body. కొందరు చెప్తా ఉన్నారు 4 దినములు అయిపోయింది, ఆ సమాధిల నుంచి వాసన రావడం జరిగిందని చెప్తా ఉన్నారు. But after coming Jesus there, he called to the Lazarus to come out, and immediately a dead person came out. కానీ యేసు ప్రభువుల వారు అక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభువుల వారు లాజరుని బ్రతికించడం జరిగింది. And that will be happen in our life in the days come. అదే సందర్భం కూడా మన జీవితంలో జరుగుతుంది. See, James telling that that's why we have to come close to God. యాకోబు భక్తుడు మాట్లాడుతున్నట్టు అందుకే మనం ప్రభు యొద్దకు రావాలి. And that's why Jesus commanded we should come close to God. మత్తయి సువార్తలో చూసినట్లయితే ఆయన యొద్దకు రండి అని ఆయన పిలుపు ఇస్తా ఉన్నారు. Why we come to the God? ఎందుకు మనం ప్రభు యొద్దకు రావాలి? Because God will be come to us. ఎందుకంటే ఆయన మన యొద్దకు వస్తాడు. And when God will come to us, ఎప్పుడైతే ఆయన మన యొద్దకు వస్తాడో there will be a life. మనలో జీవం ఉంటది. Hallelujah. హల్లెలూయా. See, a daughter was died, but after coming Jesus Christ, she became alive. యాయిరు కుమార్తె మరణించింది, కానీ యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే వచ్చారో ఆమెకు జీవము కలిగింది. See, the Lazarus, he was died after 4 days. After coming Jesus Christ, he also become alive. లాజర్ని జ్ఞాపకం చేసుకుందాం. మరణించి 4 రోజులైంది, కానీ యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే అక్కడ రావడం జరిగిందో ఆయన తిరిగి బ్రతకడం మనం చూస్తూ ఉంటాం. Think that the same God, as we coming to him, if he will come to us, then how we will have eternal life. అదే దేవుని యొద్దకు మనం వస్తా ఉన్నాం, అదే దేవుడు మన యొద్దకు వస్తా ఉన్నాడు, అదే జీవము మనకు కలుగుతా ఉంది. Let me share my testimony how our family came into Christ. నా సాక్ష్యంను, మా కుటుంబ సాక్ష్యం నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నా. I was born and brought up in Hindu family. నేను పుట్టింది పెరిగింది ఒక హిందూ కుటుంబంలో. And we were worshipping many god and goddesses. మేము అనేకమైన విగ్రహాలకు పూజిస్తా ఉన్నాము. We used to go temple every day. ప్రతిరోజు కూడా గుడిలోనికి వెళ్ళే వాళ్ళము. And we used to follow all the Hinduism system. అన్ని ఆచారాలను మేము పాటించే వాళ్ళము. After coming my sister fast in Christ,
యేసు ప్రభువులోనికి మా అక్క వచ్చిన తర్వాత lot of people would say that very bad word. అనేకమైన వారు అనేకమైన నిందలు మా మీద వేయడం జరిగింది. Even our own relatives, they used to say that why your daughter going to the church and worship Jesus Christ only. మా సొంత బంధువులే మమ్మల్ని నిందించడం జరిగింది. ఎందుకు మీరు ప్రభు యొద్దకు వెళ్తున్నారు, ఎందుకు నీ కుమార్తె మందిరానికి వెళ్తుందని వాళ్ళు నిందించడం జరిగింది. But she used to go to the church hiding. కానీ తను ఎవ్వరికి తెలియకుండా మందిరానికి వెళ్ళడం జరిగింది. That time my father was drinking alcohol too much. ఆ సమయంలో మా తండ్రి మద్యపానం చేసేవాళ్ళు. Day to day, every day he used to drink alcohol. ప్రతి దినం కూడా తను తాగేవాళ్ళు. And after coming, we were having fight in home. ప్రతిరోజు తాగి వచ్చిన తర్వాత మా ఇంట్లో సమాధానం లేని స్థితి, గొడవలు జరిగాయి. Not at all a peace in our family life. మా కుటుంబంలో అసలు శాంతి సమాధానం అనేది లేదు. My father used to fight with my mom. మా తండ్రి మా తల్లితో గొడవ పడేవాళ్ళు. And we used to fight with our parents. మేము మా తల్లిదండ్రులతో గొడవ పడేవాళ్ళం. We used to speak very bad word to each other. అనేకమైన చెప్పకూడని మాటలు, లేకపోతే పలకకూడని మాటలు మేము వారిని పలికేవాళ్ళం. It was the life we had. అదే జీవితము మాకు ఉండడం జరిగింది. One day my father became sick. ఒకరోజు మా తండ్రి గారికి అనారోగ్యం రావడం జరిగింది. When we took him to the hospital, హాస్పిటల్కి మేము వెళ్ళినప్పుడు doctor says that double brain malaria and jaundice he's having. జాండీస్ వచ్చింది అని చెప్పి మా తండ్రి గారి గురించి హాస్పిటల్లో చెప్పడం జరిగింది. And day to day he was getting very badly affected as you see. దినం కూడా తను పాడైపోవడం మేము చూస్తూ ఉన్నాము. Many hospital we took him. ప్రతిసారి మేము అనేకమైన హాస్పిటల్స్ తిరగడం జరిగింది. But there was no healing for my father. కానీ స్వస్థత మాత్రం ఎక్కడ మాకు దొరకలేదు. One day it was very serious condition my father. ఒక దినాన బాగా తట్టుకోలేని పరిస్థితి ఆయనకు రావడం జరిగింది. We took him near hospital. మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. And when there was a nurse give the first injection to my father. మా నాన్నగారికి ఇంజెక్షన్ ఒక నర్స్ ఇవ్వడం జరిగింది. Then after giving injection, she react was changed. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తన రియాక్షన్ మారిపోయింది. And she said that you no need to stay here because your father is going to be die. No more you take him to the house. నర్స్ చెప్పింది ఏంటంటే ఇంకా నువ్వు ఇక్కడ ఉండని అవసరం లేదు, మేము గ్యారెంటీ ఇవ్వలేం, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. My mom, she used to go many temples. మా అమ్మగారు అనేకమైన గుడులు ఆ ప్రదేశాలకు తిరిగేవాళ్ళు. She used to meet many pujaris. అనేకమైన పూజారులను వాళ్ళు మా అమ్మగారు కలిసేవాళ్ళు. For one reason, for healing to my father. మా తండ్రి గారి స్వస్థత పొందాలని అనేకమైన పనులు మా అమ్మవారు చేసేవాళ్ళు. Even though she went temple and meet many pujari, but there was no healing for my father. ఎన్ని చేసినా కానీ మా తండ్రి గారికి స్వస్థత కలగలేదు. After many days, చాలా దినములైన తర్వాత my didi, she saw a dream. మా అక్క ఒక కళను చూడడం జరిగింది. And God directly spoke to her there. దేవుడు ఆమెతో మాట్లాడడం జరిగింది. You called to the pastor and all the believers. ఆ విశ్వాసులను దైవజనులను ఆమె ఇంటికి పిలవడం జరిగింది ఆ దినము. And you conduct a fasting prayer. ఒక ఉపవాస కూడిక వాళ్ళ ఇంట్లో జరగడం జరిగింది. And I'm going to heal your father. దేవుడు ఆ దినాన్న తనని స్వస్థపరుస్తా అని ఆమెతో మాట్లాడాడు. It was the Friday that all pastor and believers first time came our family and they started to pray for my father. ఒక శుక్రవార దినాన మొదటిగా దైవజనులు విశ్వాసులు మా ఇంటికి రావడం జరిగింది. Even though my father, he was not able to walk. మా తండ్రి గారు నడవలేని స్థితిలో ఉన్నారు. My father, he used to always lay down on bed. ఎప్పుడు కూడా తన పడక మీద పడుకునే ఉండేవాళ్ళు. It was the situation of my father. మా తండ్రి గారి పరిస్థితి ఆ విధంగా ఉంది. We were day to day, we were only crying for the father. ప్రతి దినం కూడా మా తండ్రి గారి గురించి దుఃఖించడం మాత్రమే మా జీవితంలో ఉంది. Because many places we visited, but there was no healing. ఎందుకంటే అనేకమైన వారి వద్దకు వెళ్ళాం, అనేకమైన ప్రదేశాలకు మేము వెళ్ళాం, కానీ స్వస్థత మాకు దొరకలేదు. But after coming pastor and believers and started to pray in our family. దైవజనులు విశ్వాసులు మా గృహంలోనికి వచ్చి ప్రార్థించడం మొదలుపెట్టారు. After
after finished the prayer, they went to their home. ప్రార్థన అయిపోయిన తర్వాత దైవజనులు విశ్వాసులు అందరూ వారి గృహంనకు వెళ్ళిపోయారు. That day, my father, it was the evening time, he himself he stood up ఆ దినం సాయంత్రమే తనకు తాను తండ్రి గారు లేచి నిలబడడం జరిగింది. and he took the chair and came outside. కుర్చీ తీసుకొని తన బయటకు రావడం మేము చూసినాం. And that day we saw the great miracle in our family. దేవుని యొక్క అద్భుత కార్యములు ఆ దినాన మేము చూడగలిగాం. Hallelujah. హల్లెలూయా. It was not only the Jairus' daughter that she was dead. ఇక్కడ యాయీరు కుమార్తె మాత్రమే చనిపోలేదు. Let me tell you truth. ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. When we are having now such situation, there is a God. After coming, we will have life. అదే పరిస్థితిలో మనమున్నా కూడా యేసు ప్రభువుల వారు మన జీవితంలోకి వస్తే ఆ పరిస్థితి మారుతుంది. Then after we started to read the Bible and we called to the pastor again and again. మెల్లిగా మేము వాక్యం చదవడం మొదలుపెట్టాం. దైవజనులను ఇంటికి ఆహ్వానించడం కూడా మొదలుపెట్టాం. And gradually we understood that yes, there is a God whose name is Jesus Christ only can save in our life. మాకు అర్థమైంది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మమ్మల్ని స్వస్థపరచగలరు, మమ్మల్ని రక్షించగలరని మాకు అర్థమైంది. We were having many God's photos in our home. మా ఇంట్లో అనేకమైన దేవతల ఫోటోలు లేకపోతే దేవుళ్ళ ఫోటోలు మా ఇంట్లో ఉండేవి. After accepted Jesus as a personal savior, యేసు ప్రభువుల వారిని మేము ఎప్పుడైతే అంగీకరించామో we removed all the photos అవన్నీ కూడా మా ఇంట్లో నుంచి తీసివేయడం జరిగింది. and we started to follow Jesus. మేము యేసు ప్రభువుల వారిని అంగీకరించి ఆయనను అనుసరించడం మొదలుపెట్టాం. We were fighting each other, మేము ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉండేవాళ్ళం. but after coming in Christ, కానీ యేసు ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత we understood that how we should give respect to the others. కానీ ఒకరినొకరు ఏ విధంగా గౌరవించుకోవాలో మాకు అర్థమైంది. We used to speak very bad word each other, చాలా చెడ్డ మాటలు మేము పలికే వాళ్ళము. and after coming in Christ, we understood that how we should speak truth to each other. యేసు ప్రభువుల వారు మా జీవితంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మేము మాట్లాడాలి అనేది మేము నేర్చుకున్నాం. Hallelujah. హల్లెలూయా. Today message, as we heard that ఈ దినాన్న మనం విన్నట్టుగా when we come close to God, మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తామో the Bible says that God will come to us, వాక్యము చెప్పినట్టు దేవుడు కూడా మన యొద్దకు వస్తాడు. and when God will come to us, దేవుడు ఎప్పుడైతే మన యొద్దకు వస్తాడో there will be eternal life for us. మనకు నిత్య జీవము దొరుకుతుంది. It was not only the privilege for the Jairus' daughter that she had a life again. యాయీరు కుమార్తెకు దొరికిన ఆ భాగ్యము మాత్రమే కాదు కానీ It was not privilege the Lazarus that he got again his life. లాజరు తిరిగి తను బ్రతకడం జరిగింది. తనకు దొరికిన భాగ్యము మాత్రమే కాదు కానీ But Bible now saying to us that వాక్యము మనకు సెలవిస్తా ఉంది, we shall have such life in coming days. మనకు కూడా ఆ నిత్య జీవము మనకు దొరుకుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. So we have to come close to God. మనం ఆయన యొద్దకు రావాలి. Now the question arises that ఒక ప్రశ్న మనలో వస్తూ ఉంటుంది, how we should come to the God. ఏ విధంగా మనం ప్రభు యొద్దకు రావాలి? See, Jairus coming to the Jesus Christ. యేసు ప్రభుల వారి యొద్దకు యాయీరు రావడం జరిగింది. How he came? ఏ విధంగా వచ్చాడు? With happiness he came, సంతోషంగా ఆయన యేసు ప్రభు యొద్దకు వచ్చారా, or with broken heart he came to Jesus? లేకపోతే విరిగిన హృదయంతో ఆయన యేసు ప్రభు యొద్దకు వచ్చారా? We see that he fell at his feet with a broken heart. యేసు ప్రభువుల వారి యొద్ద విరిగిన హృదయంతో ఆయన పాదముల యొద్ద పడ్డట్టు మనం వాక్యంలో చూస్తా ఉన్నాము. Daughter was about to die, ఆయన కుమార్తె మరణించనై ఉంది. and see the father, he came to Jesus with a broken heart. ఇక్కడ తన కుమార్తె మరణిస్తుండగా యాయీరు విరిగిన హృదయంతో యేసు ప్రభు యొద్దకు వచ్చారు. Just imagine that how pain that her father was having. ఎంత నొప్పి లేకపోతే ఎంత బాధ తనలో ఉందో ఒక నిమిషం మనం ఊహించుకుందాం. If suppose in our family the situation will come, then we will understand that how painful it is. అదే పరిస్థితి మన కుటుంబాల్లో వస్తే లేకపోతే మనలో ఉన్న వారికే వస్తే ఆ బాధ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకుంటాం. And the Bible says that broken heart should be need that we with that broken heart we come to the Lord. వాక్యం సెలవిస్తుంది ఏంటంటే విరిగిన హృదయంతో నువ్వు ఆయన యొద్దకు రాగలగాలి. We should have that pain before the Lord.
ఆ బాధ లేకపోతే ఆ విరిగిన నలిగిన హృదయముతో నువ్వు ఆయన యొద్దకు రావాలి. then definitely God will come to us. అప్పుడు మాత్రమే ప్రభు నీ యొద్దకు వస్తాడు. Hallelujah. హల్లెలూయా. To whom we believe that he is alive himself. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఆయనను నమ్మిన వారిని ఆయన లేకపోతే ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన బాగు చేసినట్టు. See, Jesus himself, he said that యేసు ప్రభుల వారి చెప్తా ఉన్నారు, I am the resurrection and life. నేనే పునరుత్థానమును జీవమును. And Jesus said that I am the way and truth and life. యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును. What is the meaning that he himself declaring that I am the life? నేనే జీవమును ఆయన చెప్పడం వెనుక ఉన్న అర్థం ఏమిటి? Remember, to whom we are believing, he is the God, he is the life. మనం నమ్ముతున్న దేవుడు సజీవుడు. And when we come close to him, then he will give us eternal life. ఆ సజీవుడైన దేవుని యొద్దకు నువ్వు నేను వచ్చినప్పుడు ఆ నిత్య జీవంను దేవుడు మనకిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. As we heard, let us come close to God. మనం విని ఉన్నట్టు మనం ఆయన యొద్దకు రావాలి, ఆయన దగ్గరకు రావాలి. As the beginning of this new year, ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో we have to come to the Lord. మనం ఆయన యొద్దకు రావాలి. How we should come? ఏ విధంగా రావాలి? With broken heart. విరిగి నలిగిన హృదయంతో ఆయన యొద్దకు రావాలి. And that would be acceptable before the Lord. అప్పుడు మాత్రమే ఆయన నిన్ను అంగీకరించగలడు. Then there will be eternal life for each one of us. అప్పుడు మాత్రమే మనందరికీ నిత్య జీవము దొరుకుతుంది. Hallelujah. హల్లెలూయా. Really, God wants to give us such eternal life that life will be never end. ఆయన మనకు నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ నిత్య జీవం ఏ విధంగా ఉంటుందంటే ఎన్ని యుగాలైనా సరే అది మన నుంచి దాటిపోదు. As just we saw only example what happened by Jesus was on earth. మనం ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం జ్ఞాపకం చేసుకున్నాం. But God himself, he promised to us that ఆయన మనకు వాగ్దానం ఏం చేసి ఉన్నాడంటే he want to give us an eternal life. మనందరికి కూడా ఆయన నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాడు. And that life will never be end. ఆ జీవము ఏ దినాన కూడా అది అంతము కాదు. That's why we need to come to the Lord. అందుకే మనం ప్రభు యొద్దకు రావాలి. Hallelujah. Can we desire in our heart that today onwards I will come close to the Lord? ఆ ఆశను మన హృదయంలో ఈ దినం నుంచి పెంచుకుందాం. If we will come to the Lord, మనం ఎప్పుడైతే ఆయన యొద్దకు వస్తామో God will come to us. ఆ దినానే దేవుడు మన యొద్దకు వస్తాడు. And when God will come to us, దేవుడు ఎప్పుడైతే మన యొద్దకు వస్తాడో there will be eternal life for us. ఆయన మన యొద్దకు వచ్చినప్పుడు నిత్య జీవము మనకు Then కలుగుతుంది. how we should go to the Lord? మనం ఏ విధంగా ఆయన యొద్దకు వెళ్ళాలి? With broken heart. విరిగి నలిగిన హృదయంతో ఆయన యొద్దకు వెళ్ళాలి. And that would be the acceptable before the Lord. ఆ విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని మాత్రం ఆయన అంగీకరించగలడు. Let us close our eyes కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. as we heard the God's word. మనం వాక్యము విన్నట్లుగా After coming Jesus Christ Jairus' home, యేసు ప్రభుల వారు యాయీరు ఇంటికి వచ్చినప్పుడు daughter was died, తన కుమార్తె మరణించి ఉన్నది. but because of Jesus Christ, కానీ యేసు ప్రభు వారు వారి ఇంటికి రావడం ద్వారా she became alive. ఆమె బ్రతకడం జరిగింది. That Jesus himself telling to each one of us, యేసు ప్రభుల వారే మనందరితో ఒక మాట సెలవిస్తా ఉన్నారు. when we come to the Lord మనం ఎప్పుడైతే ఆయన యొద్దకు వస్తామో with broken heart, విరిగి నలిగిన హృదయంతో ఆయన యొద్దకు వచ్చినప్పుడు by faith, విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చినప్పుడు he will give us eternal life. ఆయన నిత్య జీవనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. As the beginning of this new year, ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో let us think about the eternal life. మనం నిత్య జీవం గురించి ఆలోచిద్దాం. Let us think about we should come close to the Lord. ఆయనకు దగ్గరగా రావడానికి ఆయన సహాయమును మనం కోరుకుందాం. Whatever situation will come, పరిస్థితి ఏ విధమైనదైనా సరే, whatever difficult obstacle will come in our life, ఎంత పెద్ద సమస్య మన జీవితంలోనికి వచ్చినా సరే, Lord, I will come close to you. ప్రభువా నీ యొద్దకు వస్తానని ప్రార్థన Let's we చేసుకుందాం. pray that Lord may bless this year for each one of us. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు దీవించే విధంగా మనందరం ప్రార్థన చేసుకుందాం. We pray that Lord, we want to come close to you. ప్రభువా నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నా ప్రభువా అని ఆయన సహాయమును అడుగుదాం.
We ask to the Lord, Lord, without you we cannot become close to you. ప్రభువా నీవు లేకుండా మీ యొద్దకు మేము రాలేము ప్రభువా అని ఆయన సహాయమును అడుగుదాం. Let's we pray to the Lord. ప్రార్థన చేసుకుందాం. Dear Almighty God, మహోన్నతుడైన దేవా, we come before you in the name of Jesus మీ Christ. పాదాల చెంతకు వస్తా ఉన్నాం ప్రభువా. As we have heard your words, మీ వాక్యమును విన్నట్లుగా when we come close to you, O Lord, మేము మీ యొద్దకు వచ్చినప్పుడు you are coming to us. మీరు మా యొద్దకు వస్తా And ఉన్నారు. when you are coming to us in our life, మీరు మా జీవితంలోనికి వస్తేనన్నా and there will be eternal life for మా us, జీవితంలో నిత్య జీవము దొరుకుతుంది. Lord, make each one of us to become before you, Lord, with broken heart. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను నలిగిన హృదయంతో నీ యొద్దకు రావడానికి సహాయము చేయండి. Lord, especially I pray for each one of us. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. You know the situation of those who are present here, O Lord. ప్రతి ఒక్క పరిస్థితిని మీరు ఎరిగిన దేవుడు నాన్న. If anyone having any sick in their life, ప్రభు ఎవరికైనా అనారోగ్యం కలిగి ఉందేమో, if anyone they are having any anxiety in their hearts and minds, వారి హృదయంలో ఏ భారమైనా ఉందేమో ప్రభు, we pray in the name of Jesus నీ Christ. నామములో ప్రార్థిస్తా ఉన్నాం. Lord, may bless them, O Lord, ప్రభు వారిని దీవించండి. and you remove all the struggle as they are having, వారి హృదయంలో ఉన్న భారమును భయమును మీరు తీసివేయండి and ప్రభు. give them, O Lord, peace in their heart. వారి హృదయంలో శాంతిని సమాధానమును మీరు So they దయచేయండి. may think always that we should be always close to God. వారికి మీకు దగ్గరగా ఉండడానికి వారికి సహాయమును దయచేయండి నాన్న. Lord, we thank you for your words. మీ వాక్యమును బట్టి మీ నామానికి వందనాలు. Help us, O Lord, throughout to come close to you మీ వద్దకు రావడానికి మా అందరికి మీ సహాయమును దయచేయండి and నాన్న. obey, O Lord, whatever you are going to teach us. మీరు చెప్పిన దాన్ని ప్రభువా మేము లోబడడానికి సహాయమును దయచేయండి. Thank you, Lord, for this privilege. ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాన్న. Thank you for this fellowship. ప్రభువా ఈ సహవాసాన్ని ఇచ్చినందుకు మీ నామానికి వందనాలు. Lord, I pray for the servant of God who is doing ministry here and some other places. పరిచర్య చేస్తున్న దైవజనులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. Thank you, Lord, you using him. ప్రభువాని వాడుకుంటున్నందుకు మీ నామానికి వందనాలు. We pray for his family members, O Lord. ప్రభువా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. Bless each one of them and use them, O Lord, for your kingdom. వారందరినీ కూడా దీవించి మీ రాజ్య వ్యాప్తి కోసం వాడుకోండి నాన్న. Thank you for hearing, O Lord. మా ప్రార్థన విన్నందుకు We వందనాలు. submit ourselves before you మమ్మల్ని మేము పాదాలకు అప్పగించుకుంటూ and we ask you in the name of Jesus Christ. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి.